ఈ వీడియో చాలా మందికైతే యూజ్ అవుతుంది. మెయిన్‌గా ఏందంటే, ఇప్పుడు ఎవరైతే బంగారం కొందామని అనుకుంటున్నారో అలాంటి వారికి యూజ్ అవుతుంది. అదేవిధంగా బంగారంపై ఇన్వెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి కూడంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు బంగారం కొందాం అనుకునే వాళ్ళకైతే మంచి న్యూస్ అనమాట. ఇంకోటి మెయిన్‌గా ఏందంటే, ఇప్పుడు మెయిన్‌గా కొంతమంది ఏందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు బంగారం రేటు పెరుగుతదా? లేకుంటే తగ్గుతదా? అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు చాలా చాలా మంచి విషయాలైతే మీకు యూజ్ అయితే అవుతాయన్నమాట. ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే, ఇప్పుడు ఇంచుమించు ఒక తులం అంటే 10 గ్రామ్స్ బంగారం అనేది ఇంచుమించు 1,80,000 వరకైతే ఉందన్నమాట. అయితే అది మొన్న వారం రోజుల నుంచి ఇంచుమించు 3, 4 రోజుల నుంచి తగ్గుకుంటా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 1,50,000 వరకైతే ఉంది. 1,50,000, 60,000 వరకు ఆ మధ్యలో నడుస్తుందనమాట. ఇంకా తగ్గుతదా? లేకుంటే పెరుగుతదా? అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మెయిన్‌గా ఒక గ్రాము అంటే ఒక గ్రామ్ అంటే ఒక మాసం అంటారనమాట. తెలంగాణ భాషలో ఒక మాసం అంటారు. అదేవిధంగా ఒక గ్రాము ఒక బంగారం అనేది ఇంచుమించు 15,000 నుంచి 16,000 మధ్యలో అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంటు. అదేవిధంగా ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు కొంతమంది ఏందంటే డిజిటల్ గోల్డ్స్ కొంటారనమాట. ఈ డిజిటల్ గోల్డ్స్ ఏ విధంగా కొనాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే ఈ డిజిటల్ గోల్డ్స్ కొనే వాళ్ళు మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు వీళ్ళు ఒక పట్ ఒక తులం బంగారం తీసుకుర్రనుకోండి, అది డిజిటల్ రూపంలో ఉంటదనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో, ఎక్కువ తగ్గుడు, పెరుగుడు ఏ విధంగా అయితే ఉంటదో అదే విధంగా ఉంటది. బట్ ఇందులో మీరు మెయిన్‌గా ఇంచుమించు 2, 3 సంవత్సరాలైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలనమాట. అదేవిధంగా ఇంకోటి మెయిన్‌గా ఏందంటాము, ఇది మెయిన్‌గా మన ఇండియాలో ఎక్కువ శాతం మంది బంగారం అయితే కొంటారు. అందుకోసం మన ఇండియాలో రేట్లయితే ఎక్కువ పెరుగుతుంటాయన్నమాట. మిగతా దేశాలలో బంగారం రేట్ అనేది చాలా తక్కువుంటది. ఇంచుమించు మన ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉందనుకోండి. దుబాయ్‌లో ఇంచుమించు అక్కడ రూ. 1,00,000 అయితే తులం బంగారం రూ. 1,00,000 ఉంటే మన ఇండియాలో ఇంచుమించు రూ. 1,80,000 వరకు అయితే ఉంటదన్నమాట. ఆ రేంజ్‌లలో ఉంటాయి. 80,000, 70,000 ఆ రేంజ్‌లలో ఉంటది. అందుకోసమే చాలామంది దుబాయ్ వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి బంగారం తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. బట్ అక్కడ కూడా లిమిట్ అయితే ఉంటదన్నమాట. ఆ లిమిట్ దాటిందనుకోండి మీరు అక్కడ మీకు ఖచ్చితంగా అయితే పే చేయాలన్నమాట. అక్కడ లిమిట్ అనేది ఉంటదన్నమాట. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట. చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ లోపలే ఉండాలి. ఒకవేళ లిమిట్ దాటిందనుకోండి దానికి సంబంధించి ట్యాక్స్ అయితే మీరు అక్కడ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అసలు బంగారం రేటు ఏ విధంగా పెరుగుతుంది అని మీరిక్కడ ఫస్ట్ దీనికి సంబంధించి అయితే తెలుసుకుందాము. అసలు బంగారం రేటు ఎందుకు పెరుగుతదంటే, ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే, ఇప్పుడు అమెరికా గానీ, చైనా గానీ, యూరోప్‌లో గానీ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు బంగారం డిమాండ్ అనేది పెరుగుతుందనమాట. అదేవిధంగా బంగారం డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే రేటు కూడా పెరుగుతుందనమాట. ఇంకోటేందంటే, ఎప్పుడు బంగారం రేట్ అనేది తగ్గుతుందంటే, డాలర్ బలంగా ఉందనుకోండి, డాలర్ విలువ మంచిగా ఒకటే సిచ్యువేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ రేటు ఇప్పుడు రూ. 92 ఉందన్నమాట. అదే విధంగా కొనసాగినా లేకుంటే పెరిగినా కానీ అప్పుడు బంగారం రేట్ అనేది తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఒకవేళ డాలర్ విలువ అనేది తగ్గిపోయిందనుకోండి, రేటు తగ్గిపోయిందనుకోండి, అప్పుడు బంగారం రేట్ అనేది పెరిగిపోతుంటదన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు కొంతమంది ఏందంటే ఈ ఇప్పుడు ఇప్పుడు జీఎస్టీ అయితే పడ్డదనమాట. అంతకుముందు జీఎస్టీ లేకుండా ఏం లేకుండే. ఇప్పుడు మొత్తం జీఎస్టీ నడుస్తుంది కాబట్టి జీఎస్టీ గూడంగా మనం పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇతర దేశాల నుంచి బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అది ఇంపోర్ట్ ట్యాక్స్ గూడంగా అంతా కలుపుకొని ఇంపోర్టు అదేవిధంగా జీఎస్టీ అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ అదంతా వస్తుంది కదా! పండుగలు గానీ, ఏవన్నా ఉన్నా గానీ ఇప్పుడు కొంతమంది దీపావళికి ఎక్కువ కొంటారు. కొంతమంది పెళ్ళిళ్ళ సీజన్‌కి ఎక్కువ తీసుకుంటారు. దాన్ని బట్టి గూడంగా దీనిపైన డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటదనమాట. పండుగల టైంలో ఏవైతున్నాయో డిమాండ్ ఇంకెక్కువుంటది. రేటు గూడంగా ఇంకెక్కువుంటదనమాట ఆ టైంలో. అదేవిధంగా ఇప్పుడు మీరిక్కడ చూసుకోవచ్చు. 24 క్యారెట్లు అంటే ఏంటిదంటే, ఇప్పుడు చెప్తున్నా 24 క్యారెట్ల బంగారం అంటే అందులో 99.9% అనేది శుద్ధ బంగారం అయితే ఉంటుందనమాట.
అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు బంగారం కొని నేను రేటు పెరిగినప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత అమ్ముతా అంటే అలాంటి వారికైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట 24 క్యారెట్స్ అనేది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే ఇది 24 క్యారెట్ తీసుకురనుకోండి అది మెత్తగా ఉంటుంది. బట్ మీరు ఉంగరం కానీ గొలుసు కానీ చేయించుకోవాలనుకుంటే చేయించుకోలేరు అనమాట. మెత్తగా ఉంటుంది కాబట్టి చేయించుకోలేరు. అది ప్యూర్ గోల్డ్ అనమాట. అదేవిధంగా 22 క్యారెట్స్ అంటే ఏంటిదంటే ఇలా 91.6% బంగారం ఉంటుంది. మిగతా 9.4% అనేది ఇతర మెటీరియల్ కలుపుతారనమాట. అందులో కాపర్ కానీ అవి సిల్వర్ కానీ అవి కలుపుతారనమాట. కాపర్ అవి ఉంటాయన్నమాట, అవి కలుపుతారనమాట. మెయిన్గా పెళ్ళిళ్ళకు మెయిన్గా మనం ఉంగరాలు చేయించుకోవాలంటే 22 క్యారెట్స్ అయితే యూజ్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు అనుకోండి, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే 24 క్యారెట్స్ బెస్ట్. ఈరోజు కొని సంవత్సరం తర్వాత లేకుంటే 2 సంవత్సరాల తర్వాత రేటు పెరిగింది అనుకోండి, ఆ రేటు మార్కెట్లో రేట్ ఎంత ఉందో అంతే రేటుకు తీసుకుంటారు. బట్ మీరు ఇక్కడ పెళ్ళిళ్ళకి సీజన్కి సంబంధించి ఉంగరాలు కానీ ఈ విధంగా వడ్డానం కానీ ఏదైనా చేయించుకున్నారనుకోండి, అప్పుడు రేట్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకోసం మీరు ఇన్వెస్ట్ పర్పస్గా తీసుకోవాలనుకుంటే 24 క్యారెట్స్ అనేది బెస్ట్ అనమాట. అదేవిధంగా బంగారము ఎప్పుడు తీసుకోవాలి అని మీకు డౌట్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే అందరు కొనేటప్పుడు అయితే ఎప్పుడు కొనకండి. ఎందుకంటే అందరు కొనేటప్పుడు ఎప్పుడు కొంటారు? పెళ్ళిళ్ళ సీజన్లో, ఈ ఎండాకాలం సీజన్లో ఎక్కువ కొంటారు. అప్పుడు రేట్ అనేది ఫిక్స్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు తీసుకోవాలంటే పెళ్ళిళ్ళ సీజన్ లేనప్పుడు అప్పుడు తీసుకోవాలి, లేకుంటే రేటు పడినప్పుడు తీసుకోవాలి, లేకుంటే మీరు తోటి కాదు అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది కదా, కొద్దిగా అయితే బంగారం అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. నెలకు కొంచెం కొనడం వల్ల ఇప్పుడు గ్రామ్ 1 గ్రామ్ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకటేసారి 1,00,000 2 లక్షలు పెట్టాలంటే చాలామందికి అమౌంట్ అనేది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా కూడా ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కొంతమంది అప్పు తెచ్చి తీసుకుంటారు అనమాట. అలాంటి పని అయితే చేయకండి. మీ దగ్గర ఎంత ఉందో అది తీసుకోవచ్చు. దాన్ని డిజిటల్ గోల్డ్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా కానీ డిజిటల్ కొనుక్కోవచ్చు. 500 ఉన్నా 1000 ఉన్నా అట్లా కూడా మీరు డిజిటల్ గోల్డ్ అనేది తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లో ఎలా చేయాలనేది నేను ఇంతకుముందు ఇప్పుడు చెప్తాను చూడొచ్చు. ఇప్పుడు ఆభరణాలు కానీ నాణాలు కానీ ఏమైనా తీసుకోరనుకోండి, ఇవన్నీ కూడా ఫిజికల్ గోల్డ్ అంటారు అనమాట. మనం ఏదైతే చేతితోటి పట్టుకునేది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫిజికల్ గోల్డ్ అంటారు. ఇవన్నీ కూడా ఫిజికల్ గోల్డ్స్ అంటారు. వాటికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళు చేసినందుకు మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు అనమాట. డిజిటల్ గోల్డ్ అనేవి మనము ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ ఆ యాప్స్లో మనం కొంటామన్నమాట. బంగారం కొంటాము, బట్ అవి మనకు నెంబర్ తీరు అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దానికి సంబంధించి స్లిప్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అవి డౌన్లోడ్ చేసుకోవాలి. అదంతా కూడా డిజిటల్ ఉంటుంది అనమాట. గోల్డ్ రేటు పెరిగినప్పుడు రేటు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది అనమాట. అంటే బంగారం మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇది మెయిన్గా ఏంటంటే ఇది ఎలాంటి వారికి ఉపయోగం అంటే చిన్న మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట. 100 రూపాయలు కానీ 1000 రూపాయలు ఉన్నా కానీ, ఇప్పుడు కొంతమంది లక్షలు లేని వాళ్ళు 100 రూపాయలు కానీ 200 వేడి కొంచెం కొనుక్కుంటూ పోవచ్చు అనమాట. అదేవిధంగా ఇది మెయిన్గా ఇది డిజిటల్ గోల్డ్ అనేది ఇంచుమించు 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు బెటర్ ఉంటుంది అనమాట. చిన్న చేసుకుంటూ పోతే పెద్ద అవుతుంది కాబట్టి మీకు బెటర్ ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ ETF HGB బాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి గవర్నమెంట్కి సంబంధించింది. ఇది ఇంకా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదే అనమాట మెయిన్గా బంగారంకు సంబంధించింది. ఇది మెయిన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.